దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగం చదువుకుందాం. అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 25వ వచనము చదువుకుందాం. ఆ ప్రవక్తలను దేవుడు అబ్రహాముతో, నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడినని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి మన కొరకు త్వరగా మేఘవాహనుల మీద రాబోతున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామములో శాంతి టీవీ వీక్షకులైన, శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి హీ మస్ట్ ఇంక్రీజ్, ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ కార్యక్రమం చూడాలని, ఈ కార్యక్రమంలో సందేశం వినాలని ఆశపడ్డారు. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మీ ప్రార్థనా విషయాలు దయచేసి మాకు పంపించాల్సిందిగా కోరుతున్నాం. పంపించండి. ఈ కార్యక్రమం మీద మీ అభిప్రాయాలు, అంతేకాకుండా వాక్యంలోంచి మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే సందేహాలు, లేదు అంటే వాక్యంలోంచి చెప్పబడిన విషయాలకి ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా మీరు ఏదైనా చెప్పాలని ఆలోచించినట్లయితే మీరు మీ మనసులో ఉన్నటువంటి దేవుడిచ్చిన తలంపులు వాటన్నిటిని మీరు పంచుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. రాబోయే రోజుల్లో ప్రేక్షకుల యొక్క లేదా వీక్షకుల యొక్క అభిప్రాయాల్ని, వాళ్ళు యాడ్ చేసినటువంటి ఎక్స్ట్రా థాట్స్ని, వాళ్ళు అడిగిన ప్రశ్నల్ని, వీటన్నిటిని డీల్ చేయాలని నేను అనుకుంటున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ కార్యక్రమాన్ని ఆయా ప్రాంతాల్లో ప్రజలు చూస్తున్నారు. అందుని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. అక్కడికి వెళ్ళినప్పుడు కొంతమంది అంటే మిమ్మల్ని టీవీలో చూస్తుంటామండి, ప్రతిరోజు మీ వాక్యం వింటుంటామండి అని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. మీరు చూడండి. యూట్యూబ్ ద్వారా చూసేటటువంటి వాళ్ళు లింక్స్ దయచేసి మీ స్నేహితులకి వాళ్ళకి షేర్ చేయండి. ఈ వాక్యాలు విని మా స్థానిక సంఘానికి రావాలని కాదు నా మాటలేక ఉద్దేశం. వాళ్ళు ఉన్న ప్రాంతంలో నమ్మకంగా ఉంటూ దేవుని వాక్యం విని బలపడాలి. కనుక మీ వంతుగా ఈ పరిచర్యలో పరోక్షంగా సహకరించడానికి మీరు లింక్స్ని మీరు మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవచ్చు, లేదంటే మెసెంజర్లోనో ఇలాగా కొంతమందికి పరిచయం అయ్యే విధంగా, లేదా మీ స్నేహితుల, మీ మిత్రుల, లేకపోతే మీకు తెలిసిన వారి, మీ కొలీగ్స్ యొక్క గ్రూప్స్లో కూడా వీటిని మీరు షేర్ చేయొచ్చు. తద్వారా ఈ ఫోన్ నంబర్స్, నా 2 నంబర్స్ ఉన్నాయి, వాటిని ఎవరైనా కాంటాక్ట్ చేయొచ్చు. మీకు అందుబాటులో ఉండడానికి, మ్యాక్సిమం అందుబాటులో ఉండడానికి నేను ప్రయత్నం చేస్తాను. వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే మిమ్మల్ని ఖచ్చితంగా వెంటనే నేను స్పందిస్తాను. ఏదో మీటింగ్స్కి వెళ్తాం కనుక కాల్స్ అటెండ్ చేయకపోవచ్చు, కాల్స్ మీద కాల్స్ రావచ్చు, లేదా వేరే కాల్లో ఉండడాన్ని బట్టి మీ కాల్ వెయిటింగ్ రావచ్చు. వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టేటప్పుడు మీరు ఎవరో నాకు తెలియదు, మీ నంబర్ కొత్త నంబర్ కనుక హలో బ్రదర్, హలో పాస్టర్ గారు, హలో సంతోష్, ప్రైజ్ లార్డ్ అని ఇటువంటి ఏదైనా పెట్టి ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ జేమ్స్, ఐఎమ్ జేకబ్, ఐఎమ్ జోసెఫ్, ఐఎమ్ సిస్టర్ మార్తా అని ఇలా పెట్టి ఐఎమ్ ఫ్రమ్ సో అండ్ సో, ఐఎమ్ ఫ్రమ్ కావలి, ఐఎమ్ ఫ్రమ్ గూడూరు, ఐఎమ్ ఫ్రమ్ కాళహస్తి, ఐఎమ్ ఫ్రమ్ రేణిగుంట, ఐఎమ్ ఫ్రమ్ కందుకూర్ అని ఇలా మీరు పెట్టినట్లయితే ఓహో సో అండ్ సో అనేది నాకు ఐడియా వస్తుంది. తద్వారా మనం కమ్యూనికేషన్ చేయొచ్చు. ఎన్నో కాల్స్, కొన్ని కాల్స్ అటెండ్ చేయలేని పరిస్థితి. నేనేదో బిజీ అని చూపించుకోవడానికి మాటలు చెప్పడం లేదు. బిజీగా ఉన్నామంటే దేవుని సేవలోనే బిజీ, సొంత పనులతో కాదు. ప్రతి వాళ్ళు సొంత పనులు చూసుకుంటున్నారు కనుక, మనలో అనేకులు సొంత పనులు చూసుకుంటున్నారు కనుక, సేవా పనులు చూసుకునే వాళ్ళు తక్కువయ్యారు కనుక సేవా పనుల్లో నిమగ్నం కావాలి. లైఫ్ ఈజ్ షార్ట్, జీవితం చాలా కొద్దిగా ఉంది. ఈ కొద్దిపాటి జీవితంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ పనులు చేద్దాం. ఈ పనులు చేయడానికి ప్రభు మనల్ని బలపరుస్తూ ఉండగా ఇంకను చేయడానికి ప్రయత్నం చేస్తాం. ప్రభు, I want to work more, talk more, speak more, teach more, run more, travel more అని ప్రభువు చెప్దాం. స్తోత్రం. హల్లెలూయా. రేపేమి జరుగునో మనకు తెలియదు.
రేపు ఉంటామో లేదో మనకేం తెలుసు. స్తోత్రం. ఈరోజు స్టూడియోలో ఉన్న నేను రేపు కాఫిన్ బాక్స్లో ఉండొచ్చేమో. ఈరోజు స్టూడియోలో ఉన్న నేను రేపు సమాధిలో ఉండొచ్చేమో. ఎవరికి తెలుసు? హూ నోస్. మనకు మన గతమే తెలుసు, మన భవిష్యత్తు మనకు తెలియదు. మన కాలగతులు ఆయన చేతిలో ఉన్నాయి. దేవుని స్తోత్రం. మన జీవిత పరిమాణం ఆయనకి తెలుసు. మన దినములను ఆయన లెక్కించి ఉన్నాడు, నిర్ణయించాడు ఇంత అని. మన ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు మన ఆయుష్ను పొడిగిస్తాడు, మనల్ని ప్రేమిస్తాడు, మనకు ఆరోగ్యం అనుగ్రహిస్తాడు. ఈ సమయంలో రండి, మనం దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యం వినేటువంటి సమయం కనుక మీ వ్యక్తిగతమైన ధ్యానం ముగించుకొని ఇంకా అధికమైనటువంటి వాక్యాన్ని పొందుకోవడానికి, వాక్య సత్యాన్ని పొందుకోవడానికి, వాక్య ఆహారాన్ని పొందుకోవడానికి, ఆత్మీయ ఆహారాన్ని పొందుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా చెప్తే ఏదో పెంతెకోస్తు డినామినేషన్లో వేరే డినామినేషన్ అనుకోవద్దు. ఈ డినామినేషన్లు మనుషులు పుట్టించినవే. కులాలు ఏ విధంగా మనుషులు పుట్టించినవో డినామినేషన్లు కూడా మనుషులు పుట్టించినవే. కాబట్టి కులాలు ఎంత ప్రమాదకరమో డినామినేషన్లు కూడా అంతే ప్రమాదకరం. కాబట్టి కులాలని డినామినేషన్లు పక్కన పెట్టేద్దాం. నేను పలాని వ్యక్తిని అనకుండా నేను క్రీస్తుకు సంబంధించిన వాడిని. ఐ బిలాంగ్స్ టు క్రైస్ట్, ఐఎమ్ ఆఫ్ క్రైస్ట్ అని చెప్పుకుందాం. అంతవరకు నేను పలాని గ్రూప్ అండి, పలాని డినామినేషన్ అండి అని చెప్పుకోవడంలో ఎటువంటి అర్థం లేదు. వీటిని బట్టి కాదు మనం అతిశయించాల్సిందే అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా అంటే దేవునికి స్తోత్రం. దేవుని స్తుతిద్దాం. దేవుని స్తుతించడం తప్పేం లేదుగా. స్తోత్రం. కాబట్టి ఈ సమయంలో రండి, మనము నిన్నటి ఎపిసోడ్లో అనగా నిన్న చెప్పినటువంటి వాక్యంలో 1194వ ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయం కుమారులు, సన్స్. ఎంతమంది కుమారులు? లేదా కుమారుడు అనబడిన వాడు ఎలా పిలువబడతాడు, కుమారులు అని పిలువబడిన వాడు ఎలా పిలువబడతారు అనేటువంటి వాటి గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ కుమారులు అనేదానికి అనగా నిబంధనకు వారసులు అనేదానికి పర్యాయ పదాలు, బిబ్లికల్ సినోనిమ్స్. అవి ఏంటి అనే దాని గురించి 4 విషయాలు మనం మాట్లాడుకున్నాం. మనము ఒకటి రాజ్యపు కుమారులమని, అనగా దైవరాజ్యపు కుమారులమని, పరలోక రాజ్యపు కుమారులమని. అంతేకాకుండా మనం జ్ఞానపు కుమారులు అనగా లౌకిక జ్ఞానపు కుమారులమని కాదు, దెయ్యముల జ్ఞానపు కుమారులమని కాదు, దైవ జ్ఞాన కుమారులమని. దైవ జ్ఞానం మనకుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలం. లౌకికమైన జ్ఞానం, సినిమా జ్ఞానం, పొలిటికల్ జ్ఞానం ఇటువంటివి ఉన్నాయి ఒకప్పుడు మనలో, కానీ ఇవన్నీ పోయినాయి. నీతిమంతుల జ్ఞానము అని చెప్పబడింది లూకాసు వార్త 1వ అధ్యాయంలో. మనకు తెలిసినట్టు వాక్య భాగంలోనే లూకాసు వార్త 1వ అధ్యాయంలోనే దేవదూత జకర్యాకు ప్రత్యక్షమైనటువంటి స్టోరీ ఇవన్నీ. అక్కడ రాయబడిన ఒక మాట నేను చదువుతాను. స్తోత్రం. 17వ వచనం. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకును తిప్పి. అవిధేయులను ఎక్కడికి తిప్పాలంట? నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు. అవిధేయుల జ్ఞానం అది అనర్థం తెచ్చే జ్ఞానం. అవిధేయుల జ్ఞానము అంటే అనీతిమంతుల జ్ఞానం. నీతిమంతుల జ్ఞానం అంటే విధేయుల జ్ఞానం, అనగా ఆత్మ సంబంధమైన విధేయత కలిగిన వారి జ్ఞానం. నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు తిప్పి. ఎవరు తిప్పుతారు ఏంటి అనే దాంట్లోకి మనం వెళ్ళలేదు. నీతిమంతుల జ్ఞానము, నీతిమంతుల మరణం వంటి మరణము. స్తోత్రం. నీతిమంతుల గురించి అనేకమైన విషయాలు చెప్పబడ్డాయి సామెతల గ్రంథంలో. మనం వాటికి వెళ్ళలేదు, కానీ మనం ఆలోచిస్తున్న విషయం జ్ఞానము యొక్క కుమారులు. వేర్ ద సన్స్ ఆఫ్ విజ్డమ్ ఆఫ్ గాడ్. సంబంధులు అంటే కుమారులు, సంబంధం కలిగిన వాళ్ళు. 3వ విషయము మనం ఆలోచించినట్టు విషయం సమాధాన పాత్రుడు, సన్ ఆఫ్ పీస్.
ప్రిన్స్ ఆఫ్ పీస్ ద్వారా వచ్చినటువంటి సన్ ఆఫ్ పీస్, అనగా వర్తీ ఫర్ పీస్, అనగా సమాధానానికి యోగ్యుడైన వాడు. హృదయములో సమాధానం ఏలుచుండాలి అతని హృదయంలో. స్తోత్రం, హల్లెలూయా. చాలామంది హృదయాల్లో సమాధానం లేదనే సంగతి మనకు తెలుసు. తర్వాత 4వ విషయము, వెలుగు సంబంధులు. ఒకప్పుడు చీకటి సంబంధులు, ఇప్పుడు వెలుగు సంబంధులు అయ్యాం. ఒకప్పుడు అజ్ఞాన సంబంధులు, ఇప్పుడు దైవజ్ఞాన సంబంధులు. ఒకప్పుడు అసమాధాన సంబంధులు, ఇప్పుడు సమాధాన సంబంధులు. ఒకప్పుడు మనము చీకటి రాజ్యపు అపవాది రాజ్యపు సంబంధులు, ఇప్పుడు తేజో సంబంధమైన రాజ్య సంబంధం. దేవుని స్తోత్రం. ఒక రాజ్యములో నుంచి మరొక రాజ్యంలో తీసుకువచ్చాడు. అంధకార సంబంధమైన రాజ్యము నుంచి తన కుమారుని రాజ్యమునకు వారసులుగా మనం చేశాడు అని మనకు రాయబడిన మాట. చదువుదాం, ఆ మాట చదువుదాం, తర్వాత మనం ముందుకెళ్దాం. కొలసీ పత్రిక, స్తోత్రం 1:13, పేజీ నెంబర్ 182. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి, ద డొమినియన్ ఆఫ్ ద డార్క్నెస్, అంధకార సంబంధమైన అధికారమును విడుదల చేసి విడిపించి, స్తోత్రం, తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. స్తోత్రం. ఆ పైన రాయబడింది, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారమవుటకు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు. స్తోత్రం. మనము 4 విధాల కుమారులమై ఉన్నాం. వెలుగు సంబంధం, చీకటితో సంబంధం లేదు, చీకటితో చెలిమి లేదు. చీకటి మన చెలికాడు కాదు, చెలికత్తె కాదు. చీకటిలో మనం అసహించుకుంటున్నాం, వెలుగును మనం ప్రేమిస్తున్నాం. వెలుగు సంబంధం మనం. వెలుగుకి మనకేదో రిలేషన్ ఉంది. స్తోత్రం. జ్ఞానానికి మనకేదో రిలేషన్ ఉంది, సమాధానానికి మనకేదో రిలేషన్ ఉంది, రాజ్యానికి మనకేదో రిలేషన్ ఉంది. వీ హ్యావ్ అ రిలేషన్షిప్ విత్ కింగ్డమ్, విజ్డమ్, పీస్ అండ్ లైట్. ఆ వెలుగు స్వార్థ వెలుగు, ఆ వెలుగు వాక్యపు వెలుగు, ఆ వెలుగు జీవపు వెలుగు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. వీటి గురించి మనం గత ఎపిసోడ్లో ఆలోచించాం. ఈ దినము నిన్న చదివినటువంటి లేఖన భాగం, అనగా నిన్నటి మూలవాక్యము అపోస్తుల కార్యములు 3:25లోంచి కూడా మనం ఈరోజు అదే వాక్య భాగంలోంచి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. దీంతో నేను అపోస్తుల కార్యములు 3వ అధ్యాయ ధ్యానాలు ముగించేస్తున్నాను. అనగా అపోస్తుల కార్యం 1వ అధ్యాయం ధ్యానించి అయిపోయింది, 2వ అధ్యాయం ధ్యానించి అయిపోయింది, 3వ అధ్యాయం కూడా కంప్లీట్ చేశాం. ఇక 4వ అధ్యాయ ధ్యానాల్లోకి వెళ్దాం రేపటి నుంచి. కనుక దానికి తగిన విధంగా సిద్ధపడి ఉండండి. 4వ అధ్యాయం చక్కగా చదివి మీరు సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం. ఈ జనవరి 1 నుంచి లేదా జనవరి 4 లేదా 5 నుంచి, యోహాను సువార్త ఓల్డ్ ఉన్నాయి కాబట్టి జనవరి 5 నుంచి స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 8 వరకు మనము, అనగా ఇన్ని రోజులు, ఇంచుమించు ఒక 3 నెలలు, అంటే ఒక 25 రోజులు. 3 నెలలు అంటే 25 రోజులని కాదు, ఆ మధ్యలో కొన్ని రోజులు పోయినాయి కనుక మొదటి 4 రోజులు అలాగా అంతా కలిపి ఇంచుమించు ఒక 90 ధ్యానాల వరకు 3 అధ్యాయాల నుంచి మనం పొందుకున్నాం. ప్రభు మనకు అనుగ్రహించాడు. తర్వాత 4వ అధ్యాయ ధ్యానంలోకి వెళ్దాం. అపోస్తుల కార్యము 28 అధ్యాయాలు కనుక ఇంకా మన ముందు 25 అధ్యాయాలు ఉన్నాయి. మన ముందు 9 నెలలు ఉన్నాయి. 9 నెలల్లో ఈ 25 అధ్యాయాలు మనం కంప్లీట్ చేసేస్తాం. దేవుని స్తోత్రం. టోటల్గా మీకు అపోస్తుల కార్యం మీద ఒక చిన్న అవగాహన ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాను. దేవుని స్తోత్రం. ప్రభు చిత్తమైతే వచ్చే సంవత్సరం మనం వేరొక పుస్తకమో లేకపోతే వేరొక సువార్తో లేకపోతే పాత నిబంధనలోకి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ ప్రభు చిత్తమైతే ఆది కాండంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఆది కాండం 1 సంవత్సరానికి పూర్తి చేయలేమేమో. ఆది కాండం పూర్తి చేయడానికి కనీసం 2 సంవత్సరాలు కావాల్సి వస్తుందేమో అనుకుంటున్నాను. సరే, ప్రభు చిత్తమైతే అలా వెళ్దాంలేండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రండి, ఈ సమయంలో మన మూలవాక్యం 3వ అధ్యాయం 25వ వచనం. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు
భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడినని చెప్పి ఉమ్. మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. వాడుక భాషలో కూడా చదువుకుందాం మరలా. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతోను నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడినని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనలకు మీరు వారసులై ఉన్నారు. మీ పూర్వీకులతో అనగా మీ పితరులతో దేవుడు చేసిన ఒప్పందానికి దేవుడు చేసిన ఉడంబడిక లేదా ఒప్పందానికి మీ ప్రవక్తలకు మీరు వారసులు. మీ దేవుడు అబ్రహాంతో నీ వంశీయుని ద్వారా భూమి మీద ఉన్న ప్రజలందరినీ దీవిస్తాడని అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. వారసులు అనే టైటిల్ వచ్చేసింది, కుమారులు అనే టైటిల్తో ఒక సందేశం వచ్చేసింది. ఇప్పుడు మన టైటిల్ నిబంధనకు వారసులు, చేయబడిన నిబంధనకు వారసులు. ఆదికాండము 15వ అధ్యాయంలో దేవుడు నిబంధన చేశాడు. స్తోత్రం. ఒక కోవెనెంట్ చేశాడు. ఆదికాండము 9వ అధ్యాయంలో నోవహుతో నిబంధన చేశాడు. 8వ అధ్యాయం చివరి వచనాల్లో కూడా ఒక ధనుసు ఉంచుతాను, నేను మళ్ళీ జలప్రళయాన్ని రానివ్వను అని ఇటువంటి విధాలుగా. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. దేవుడు తన పిల్లల విషయంలో కలిగిన ఉద్దేశం, వాళ్ళకు ఒక ఉనికిని ఇస్తున్నాడు. మేమెవరమో ఏంటో తెలియదు, ఎందుకులేండి మాకు అవన్నీ అనే ఆలోచన కాదు, కానీ మనం ఏమై ఉన్నాము అనేది మనకు తెలుపుతూ తాను ఏమై ఉన్నాడో తాను తెలుపుతున్నాడు. We are getting to know two things, who God is and who we are. ఈ రెండు విషయాలు మనం అర్థం చేసుకుంటున్నాం. సరే, నేను ఎక్కువ విషయాలు మాట్లాడదలుచుకోలేదు. నిబంధనకు వారసులు. నిబంధన అనేది ఉంది, నిబంధన అనేది వాస్తవం, నిబంధన అనేది నిశ్చయత. ఇట్స్ అష్యూరెన్స్. నువ్వు ఏమి ఇచ్చిననేమి, నాకేదో ఇస్తాను, బహుమానం కేయడం ఇవన్నీ ఇస్తాను. కేడాలు పెట్టుకుని నేనేం చేసేది, బహుమానాలు పెట్టుకుని నేనేం చేసేది. నాకు కావాల్సింది వారసుడే, నాకు కావాల్సింది పిల్లలే కదా, నువ్వెందుకు అది ఇవ్వడం లేదు అని అన్నప్పుడు ఆయనకి సంతానం ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు వాగ్దానం చేస్తాడు, నిబంధన చేస్తాడు. దేవుడు మాట చెప్పాడు, మాట రద్దు చేయడు. ఆయన నిబంధన చేస్తాడు. నా కుమారుడా, నువ్వు నమ్మవా? నువ్వు నేను నమ్మునట్లుగా ఆయన కార్యం చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అసలు ఈ నిబంధనకు మనమేంటి వారసులం? అబ్రహాముతో చేయబడిన నిబంధనకు, అబ్రహాము ఆశీర్వాదానికి మనం వారసులు. అబ్రహాము రొమ్మును ఆనుకొని కూర్చుంటామట, లాజరు కూర్చున్నట్లుగా. స్తోత్రం. అబ్రహాము యొక్క కుమారులం మనం. స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము కుమారులు అంటే అబ్రహాము కుమారుడకు, దావీదు కుమారుడకు, యేసుక్రీస్తు, అయితే యేసుక్రీస్తు వంశావళి. మనము యేసు యొక్క కుమారులు, దేవుని కుమారులు. వీఆర్ ద సన్స్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఎలా దేవుని పిల్లలమయ్యాము, లేకపోతే ఎలా నిబంధనకు వారసులమయ్యాం, దీని గురించి మనం కొద్దిగా ఆలోచిద్దాం. 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. ఈ నిబంధనకు వారసులు అంటే నిబంధన కుమారులు, ద సన్స్ ఆఫ్ ద కోవెనెంట్. స్తోత్రం. మనం నిబంధనకు వారసులు ఎలా అయ్యాం? స్తోత్రం. హల్లెలూయా. 1 యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో మనం గమనించినట్లయితే, తను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా విశ్వాసం ఉంచి వారందరికీ దేవుని పిల్లలగుట ఆయన అధికారం అనుగ్రహించెను. బట్ దోస్ హూ ఎంబ్రేస్డ్ హిమ్, అనగా ఆయన్ను ఆలింగనం చేసుకున్న వారికి, కౌగిలించుకున్న వారికి, అండ్ టుక్ హోల్డ్ ఆఫ్ హిస్ నేమ్, ఆయన నామాన్ని పట్టుకున్న వారికి, హీ గేవ్ అథారిటీ టు బికమ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని పిల్లలవుటకు అధికారం ఇచ్చాడట. అనగా
మన విశ్వాసాన్ని బట్టి, మనం అంగీకరించడాన్ని బట్టి, మన నమ్మకాన్ని బట్టి, అనగా మన స్వీకారాన్ని బట్టి, మనం యాక్సెప్ట్ చేయడాన్ని బట్టి. స్తోత్రం, హల్లెలూయా. మనము ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చిన వారు ఆయన అంగీకరించలేదు. కానీ కొంతమంది అన్యజనులు, స్వకీయులు కాని వాళ్ళు ఆయన అంగీకరించారు. స్తోత్రం, హల్లెలూయా. స్వకీయులు తృణీకరించారు. మీరు అతని ఎదుట ఆయన నిరాకరించితే అనే మాట 3వ అధ్యాయం 13వ వచనంలో చూడొచ్చు, అపోస్తల కార్యములు. స్తోత్రం. ఒకటి స్వీకరించడాన్ని బట్టి. You become the heirs or the sons of covenant because of your acceptance, your receiving, your rejection. రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం. సమాధానపరిచే వాళ్ళు ధన్యులండి. వాళ్ళు దరిద్రులు కాదు, వాళ్ళు ధన్యులు, దీవించబడ్డారు. స్తోత్రం. 9వ వచనంలో నేను చదువుతున్నాను. How joyful you are when you make peace. స్తోత్రం. For them you will be recognized as a true child of God. స్తోత్రం. అనగా నీవు సమాధానం కలిగి ఉంటే, సమాధానాన్ని ఏర్పరిస్తే నువ్వు ఎంత సంతోషంగా ఉంటావు. నువ్వు అలా చేస్తే నీవు నిజ దేవుని బిడ్డగా ఎంచబడతావు అని ఈ తర్జుమాలో రాయబడింది. యు బికమ్ ద ట్రూ చైల్డ్ ఆఫ్ గాడ్. యూ విల్ బి రికగ్నైజ్డ్ ఆర్ డిక్లేర్డ్ అనో, లేకపోతే అక్నాలెడ్జ్ అనో, లేకపోతే ఏదైనా పెట్టుకోండి. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయం, మనము సమాధానపరచడాన్ని బట్టి, మనం సమరం చేసిన వాళ్ళు కాదు. సమరం చేసిన వాళ్ళు ధన్యులు, అనగా యుద్ధం చేసిన వాళ్ళు, సంగ్రామం చేసిన వాళ్ళు ధన్యులు అని కాదు. వాళ్ళు దేవుని కుమారులు అనబడతారు అని కాదు. సమాధానపరచువారు, సమాధానం కలిగి ఉన్నవారు ధన్యులు. స్తోత్రం, హల్లెలూయా. అనగా దేవుని కుమారుల యొక్క లక్ష్యం సమాధానపరచడం, సమస్యలు సృష్టించడం కాదు. కొంతమంది చాడీలు చెప్పి సమస్యలు సృష్టించి, లేనిపోని వార్తలు పుట్టించి, సందేహాలు పుట్టించి, ఇదే పని వాళ్ళకి. వాళ్ళు అపవాది బిడ్డలు, సాతాను బిడ్డలు వాళ్ళు. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఒకటి మనం స్వీకరించడాన్ని బట్టి, రెండవది మనం సేవించడాన్ని బట్టి, అనగా సేవ చేయడాన్ని బట్టి, అనగా సమాధాన పరిచర్య చేయడాన్ని బట్టి, అనగా సేవకులైన వారు సమాధాన సువార్తను ప్రకటించడాన్ని బట్టి, శత్రువులను మిత్రులుగా చేయడాన్ని బట్టి, శత్రువులను స్నేహితులుగా చేయడాన్ని బట్టి, దూరస్తుల్ని సమీపస్తులుగా చేయడాన్ని బట్టి, సంధి కుదర్చడాన్ని బట్టి. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. రెండోది సేవించడాన్ని బట్టి మనము కుమారులుగా ఎంచబడ్డాం. నిబంధనకు కుమారులు, నిబంధనకు వారసులు. స్తోత్రం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో రాయబడిన మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44. నేను మీతో చెప్పినది ఏమనగా యేసు చెప్పిన మాట, పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించిన వారి కొరకు ప్రార్థన చేయుడి. మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయండి. ప్రేమించండి, ప్రార్థించండి. ప్రేమించండి, ప్రార్థించండి. రెండు నియమాలు. ఎందుకు అంటే అక్కడ రాయబడిన మాట, మీ పరలోకపు తండ్రికి మీరు కుమారులగునట్లు. క్వాలిఫికేషన్ ఇది. పరలోకపు తండ్రి యొక్క కుమారుల యొక్క క్వాలిఫికేషన్ ఏంటంటే శత్రువులను ద్వేషించడం కాదు. స్తోత్రం. శత్రువులను ఖండించడం కాదు. హౌఎవర్ ఐ సే టు యూ, లవ్ యువర్ ఎనిమీ, బ్లెస్ ద వన్ హూ కర్సెస్ యూ, డూ సంథింగ్ వండర్ఫుల్ ఫర్ ద వన్ హూ హేట్స్ యూ, అండ్ రెస్పాన్సిబుల్ టు ద very ones who persecute you by praying for them. దేవుని స్తోత్రం. మిమ్మల్ని శపించేవాళ్ళు, మిమ్మల్ని దూషించేవాళ్ళు, నానా రకాలుగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. అలాగని మనం కూడా వాళ్ళు మాట్లాడిన దానికి రెట్టింపుగా మనం మాట్లాడడంలో అర్థం లేదు.
మీరు కుమారులు కావాలంటే క్షమించాలి, మీరు కుమారులు కావాలంటే ప్రార్థించాలి, మీరు కుమారులు కావాలంటే వాళ్ళు ప్రేమించాలి. ఈ రోజుల్లో ఒకరినొకరు సహించుకోలేని పరిస్థితి, ఒకరినొకరు భరించుకోలేని పరిస్థితి, ఇది దేవుని బిడ్డల మధ్యలో ఉంది. నిబంధనకు వారసులనిగా నిబంధన కుమారులు ఎప్పుడు అంటే మనం స్వీకరించడాన్ని బట్టి, రెండోది మనం సేవించడాన్ని బట్టి, మూడోది మనం సహించడాన్ని బట్టి. మనం సహిస్తున్నాం. మనకు వ్యతిరేకంగా ఎంతోమంది ఎన్నో మాట్లాడుతుంటారు, ఎన్నో కామెంట్లు పెడుతుంటారు, ఎన్నెన్నో చేయొచ్చు, నో ప్రాబ్లం. మనం సహించడాన్ని బట్టి, సహనశీలతను బట్టి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. స్తోత్రం. మరియు మీరు కుమారులై ఉన్నందున, మీరు ఏమై ఉన్నారు? కుమారులై ఉన్నారు. డాటర్ సన్స్ అండ్ డాటర్స్ అయినారు. దీన్ని బట్టి నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. And so that we would know that we are his true children. మనము ఆయన నిజ పిల్లలమని తెలుసుకుంటున్నాం. గాడ్ రిలీజ్ ద స్పిరిట్ ఆఫ్ సన్షిప్ ఇన్ టు అవర్ హార్ట్స్. మన హృదయాల్లోకి దేవుడు విడుదల చేశాడు. దేన్ని విడుదల చేశాడు? ద స్పిరిట్ ఆఫ్ సన్షిప్, మూవింగ్ అస్ టు క్రై అవుట్ ఇంటిమేట్లీ, మై ఫాదర్, మై ట్రూ ఫాదర్. స్తోత్రం, స్తోత్రం. నా తండ్రి, నా నిజ తండ్రి అని మొరపెట్టడానికి కావలసిన ఆత్మను, ఇక్కడ తర్జుమాలో కూడా, అండ్ సో దట్ వీ వుడ్ నో దట్ వీఆర్ మనం అప్పుడు నిజ పిల్లలమని తెలుసుకుంటాం. అప్పుడు దేవుడు తన ఆత్మను మనలోకి, కుమారత్వపు ఆత్మను మనలోకి, మన హృదయాలకు విడుదల చేస్తాడు. అప్పుడు తద్వారా మనము మొరపెడుతూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం, విజ్ఞాపన చేస్తూ ఉంటాం. మై ఫాదర్, నా తండ్రి. అబ్బా అంటే నా తండ్రి అని అర్థం. మై ఫాదర్, మై ట్రూ ఫాదర్, నా నిజ తండ్రి అన్నట్టుగా. దేవుని స్తోత్రం. నా మాటలు ఇక్కడ ముగించేస్తున్నాను. మనం స్వీకరించడాన్ని బట్టి, మనం సేవించడాన్ని బట్టి, మనం సహించడాన్ని బట్టి, స్వర్గపు ఆత్మను బట్టి మనం కుమారులుగా, వారసులుగా ఎంచబడుతున్నాం. నిబంధనకు వారసులుగా ఎంచబడుతున్నాం. ఇట్టి అనుభవాలు కలిగి ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలండి. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.